హాయ్ ఎవ్రీవన్, టుడే బీపీ ఎలా చెక్ చేయాలో చూస్తామండి. దీన్ని స్పిగ్నోమానోమీటర్ అంటారండి. ఇది మాన్యువల్గా ఎలా చూడాలి. చాలామంది నర్సెస్ చాలా విధాలుగా తప్పు చూస్తూ ఉంటారండి. అంటే కొన్నిసార్లు ఎమర్జెన్సీ పర్పస్లో బీపీ చూసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజన్లో చాలా వేరియేషన్లో చూసేస్తారు. అలా చూడడం వల్ల బీపీ వాల్యూస్ అనేది అబ్నార్మల్గా వచ్చి కొన్నిసార్లు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ టోటల్గా రాంగ్ అయిపోతుందండి. సో ఫస్ట్ కఫ్ అనేది 2 ఇంచెస్ ఇలా పెట్టుకోవాలండి. అంటే 2 ఇంచెస్ లూజ్ ఉండాలి. ప్లస్ దాని తర్వాత ఎల్బో నుంచి అట్లీస్ట్ 3 ఫింగర్స్ పైకి ఉండాలండి. ఇలా చూడడం వల్ల బీపీ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఎప్పుడైనా చూసేటప్పుడు సిస్టోలిక్ వాల్యూ అనేది బాగా చూడాలి. ఓకే, డయాస్టోలిక్ వాల్యూ కూడా బాగా చూడాలండి. సిస్టోలిక్ వాల్యూ చూసేటప్పుడు కొంతమంది అబ్నార్మల్గా సౌండ్ వినిపించినా కూడా అది సిస్టోలిక్ అని అనుకుంటారు. అలా వినకుండా సౌండ్ అనేది క్లారిటీగా వినిపిస్తుందా లేదా దాన్ని కన్సిడర్ చేసి సిస్టోలిక్ సౌండ్ వినాలి. ఓకే, డయాస్టోలిక్ అయితే ఎప్పుడైతే సౌండ్ లూజ్ అయిపోతుందో అది డయాస్టోలిక్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.